హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను సొంటి పొడి తయారు చేసుకునే విధానాన్ని షేర్ చేసుకోబోతున్నాను. సొంటి పొడి సహజంగానే వాత రోగాలని నివారిస్తుంది. ఈ విధంగా సొంటి కొమ్ములతో సొంటి పొడి తయారు చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా సొంటి కొమ్ముల్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. చూసారు కదా, సొంటి కొమ్ములు ఇలా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కాక ఈ సొంటి కొమ్ములను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు ఒక పావు చెంచా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. అలాగే సొంటి కొమ్ములు బాగా గుల్లగా వేగుతాయి అన్నమాట. కాబట్టి కొద్దిగా ఒక పావు చెంచా నెయ్యి అయితే సరిపోతుంది. ఇలా మాడిపోకుండా ఒక 3 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన ఈ సొంటి కొమ్ముల్ని బాగా చల్లారనివ్వాలి. ఈ సొంటి కొమ్ములు వేగుతూ ఉంటే చక్కటి సువాసన వస్తుంది. అందులోనూ నెయ్యి కూడా యాడ్ చేస్తాం కదా, ఆ సువాసన మరింత రెట్టింపు అవుతుంది. సొంటి పొడి బాలింతలకి చాలా మంచి మందు. వాళ్ళకి నడుంకి బలాన్ని ఇవ్వడానికి సొంటి పొడి వాడుతూ ఉంటారు. అలాగే పాల సమృద్ధి కోసం కూడా సొంటి కొమ్ములతో సొంటి పొడి చేసి వాడుతూ ఉంటారు. ఇలా వేగిన సొంటి కొమ్ములని చల్లారాక ఒక మిక్సీ జార్లో కేవలం 2 మాత్రమే వేసి గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి సొంటి కొమ్ములన్నిటినీ వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మిక్సీ జార్ పాడైపోతుంది. కాబట్టి 2 కొమ్ములు చొప్పున ఈ విధంగా గ్రైండ్ చేసి ఇలా పౌడర్లా సిద్ధం చేసుకోవాలి. ఇదే పద్ధతిలో మిగతా సొంటి కొమ్ములను కూడా వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్లా తయారవుతుంది. సొంటి కొమ్ముల్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక అందులో ఈనెలు లాంటివి ఉంటాయి. అవి నోటికి తగులుతూ ఉంటాయి కాబట్టి ముందు జల్లించుకోవాలి. అలాగే వదిలేయకూడదు, మెత్తగా జల్లించుకోవాలి. జల్లెడ పెట్టి శుభ్రంగా జల్లించుకుంటే ఆ ఈనెలు లాంటివి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని పడేయడం అవసరం లేదండి. ఒక డబ్బాలో పెట్టి దాచుకుని మనం రోజు టీ తాగుతాం కదా, టీలోను అలాగే కషాయంలోను వీటిని వేసుకుని మరిగించి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి వీటిని పడేయకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, మెత్తటి సొంటి పొడి గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఇది చాలా మంచిది. ముఖ్యంగా కీళ్ళ వాతానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని గాజు సీసాల్లో మాత్రమే భద్రపరచుకోండి, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకో డబ్బాలో నేను ఆ ఈనెలు వేస్ట్ ఉంది కదా, జల్లించిన తర్వాత దాన్ని పడేయకుండా ఓ డబ్బాలో వేసి మూత పెట్టి టీలోను కషాయంలోను వాడుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గాజు సీసా మూత కూడా పెట్టేసి భద్రపరుచుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సొంటి పొడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.